హలో అండి. మా ప్రాజెక్ట్ ఒకటి సక్సెస్‌ఫుల్‌గా ప్రొడక్షన్‌కి మూవ్ చేసినందుకు మా మేనేజర్ అయితే మాకు ట్రీట్ ఇచ్చేశారు. మేమైతే బఫెట్‌కి వెళ్ళామండి టీమ్ అందరితో కలిసి. నేనైతే వెళ్ళగానే ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ మా ఫ్రెండ్స్ అయితే కొంచెం స్టార్ట్ చేశారు ఫుడ్ తీసుకోవడం. నేను గూడా ఇంకా స్టార్ట్ చేయడానికి వెళ్ళిపోయాను. చాలా ఐటెమ్స్ ఉన్నాయి. బట్ పాపం వెజ్ వాళ్ళకైతే అంత మంచిగా ఐటెమ్స్ అయితే లేవు. మనం ఎక్కడికెళ్ళినా నాన్ వెజ్ ప్రియులమే కాబట్టి మనం ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతాం. సో, నేను నా ప్లేట్ అయితే మీకు చూపిస్తాను. నేను ఏమేమి తీసుకున్నానో. సూప్స్ అయితే కొంచెం యావరేజ్‌గా ఉంది. లాస్ట్‌లో మీకు రెస్టారెంట్ నేమ్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. టోటల్ మేము ఒక 20, 25 మెంబర్స్ దగ్గర వెళ్ళుంటాము. సో, నేనైతే వాళ్ళు తింటుంటే మధ్యలో వెళ్లి వీడియోస్ తీస్తున్నాను. అందరూ మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారిక్కడ. ఈవెన్ నా వీడియోలో కూడా వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ నేనిక్కడ వ్లాగ్ చేస్తున్నట్టు వాళ్ళకి తెలీదు. జస్ట్ వీడియో తీస్తున్నాను. ఇక్కడున్న బ్రదర్ అయితే యూట్యూబ్ ఛానెల్ ఉందా? ఛానెల్ ఉంటే ఛానెల్ నేమ్ ఇవ్వండి సిస్టర్ అని చెప్పి అడుగుతున్నారు. బట్ నేను ఆఫీస్‌లో అయితే ఎవరికీ రివీల్ చేయలేదు. అందుకే తనకి నేనైతే చెప్పలేదు. చూసారు గదా! ఇవన్నీ వెజ్ ఐటెమ్స్ అనమాట. పాపం వెజ్ ఐటెమ్స్ చాలా తక్కువున్నాయని చెప్పి వెజ్ తినే వాళ్ళందరూ ఫీలయ్యారు మాతో వచ్చిన వాళ్ళు. నేనైతే అసలు ఐటెమ్స్ ఏమేమి పెట్టారా అని చెప్పి ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే వెళ్ళిపోయాను. వైట్ రైస్ ఉంది. అండ్ పులిహోర పెట్టారండి. అసలు మీరెక్కడైనా బఫెట్స్‌లోని పులిహోర చూసారా? నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ చూడడం. రిమైనింగ్ అంతా ఓకే గానీ, మరి పులిహోర ఎలా పెట్టారా నాకు అర్థం కాలేదు. బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంది. సూపరుంది. వెజ్ బిర్యానీ అయితే లేదు. ఇవైతే ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ, ఇది చికెన్ బిర్యానీ. యూజువల్‌గా బఫెట్‌లో అయితే నేను బిర్యానీ ఎక్కువ తినను. బట్ ఈ బిర్యానీ అయితే చాలా బావుంది. అండ్ ఈ బ్యాక్ డ్రాప్స్ అన్నీ బావున్నాయండి మంచిగా. ఇవి కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. బట్ నేనైతే ట్రై చేశాను. ఓకే. పర్వాలేదు. మనం ఎప్పుడు తినం గదా ఎక్కువ. టేస్ట్ అయితే బానే ఉంది. సూప్స్ అయితే కొంచెం సాల్ట్ తక్కువున్నాయి. బట్ అన్నీ బానే ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో బ్రెడ్స్ పెట్టారండి ఇక్కడ. అండ్ యోగర్ట్స్ డిఫరెంట్ లైక్ డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో యోగర్ట్స్ పెట్టారు. ఇంక ఇక్కడున్న చికెన్ స్టార్టర్స్ అయితే 2 ఉన్నాయి. ఫిష్ అండ్ ప్రాన్స్ పెట్టారు. ఐ థింక్ చికెన్ అనుకుంటున్నా. ప్రాన్స్ కాదు. అవైతే చాలా తొందరగా అయిపోయేవి. నెక్స్ట్ డిజర్ట్స్ దగ్గరికైతే నేనొచ్చేసాను. ఇక్కడ పాస్తా ఉందంటే టేస్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. బట్ నాకు చూడ్డానికి అంత ఏం నచ్చలేదు. అందుకే టేస్ట్ చేయలేదు పాస్తా. నెక్స్ట్ డిజర్ట్స్ దగ్గరికైతే వచ్చేసాను. డిజర్ట్స్ కంటే ముందు ఇక్కడ కొన్ని రామెన్ సూప్స్, కొరియన్ ఫుడ్స్ అయితే ఉన్నాయిక్కడ. దోస, ఇడ్లీ, డిఫరెంట్ చట్నీ, వెరైటీ ఆఫ్ చట్నీస్ పెట్టారు. పొడులు. నేనవేమి తినలేదు. జస్ట్ స్టార్టర్స్ తీసుకున్నాను. అండ్ డిజర్ట్స్ తీసుకున్నా. డిజర్ట్స్‌లో కూడా కొత్తగా ఏం లేదు. అంతా రెగ్యులర్ మెనూయే ఉంది. ఈవెన్ ఇవి మనం బయట స్వీట్ షాప్స్‌లో కూడా చూస్తూ ఉంటాము. ఒక 4-5 వెరైటీస్ ఆఫ్ కేక్స్ అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ ఐస్ క్రీమ్స్. ఐస్ క్రీమ్స్ కూడా నార్మల్‌గానే ఉన్నాయి. అంతా అంటే చాలా మంచి ఫ్లేవర్స్ అంత ఇదిగా అయితే ఏం లేదు. వెనిలా, స్ట్రాబెర్రీ, చాక్లేట్ ఇవన్నీ బటర్ స్కాచ్ ఇవన్నీ రెగ్యులర్ ఫ్లేవర్స్. టాపింగ్స్ అయితే మాత్రం నాకు బా నచ్చింది. ఐస్ క్రీమ్ తక్కువ టాపింగ్స్ ఎక్కువైతే నేను తీసుకునేదాన్ని. అండ్ ఈ వ్యూ చూసారా ఎంత బావుందో అసలు. ఫస్ట్ మా వాళ్ళైతే ఇక్కడే బుక్ చేశారనుకున్నా మా టీమ్ అందరికి. బట్ ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారంట ఈ ప్లేస్ ఇలా. ఇది కూడా ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ నా వల్ల కాలేదసలు. నేనైతే అసలు వెళ్ళిన దగ్గర నుండి ఒక దగ్గర కూర్చోకుండా, తినటానికి కాసేపు అన్నీ చూడటానికి, ఇంకలా తిరిగేస్తూనే ఉన్నాను మొత్తం రెస్టారెంట్ అంతా.
ఇక్కడ సలాడ్స్ కూడా పెట్టారు కొంచెం. చూసారా? దహీ రైస్ పెట్టారు. అండ్ కొన్ని కొన్ని సలాడ్స్ బాగున్నాయి. నేను ఇవైతే ట్రై చేశాను. ఫ్రూట్ సలాడ్స్ అవిని. అంటే ఇందులో కొన్ని వాటి నేమ్స్ తెలీదు నాకు యాక్చువల్లీ. అక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేద్దామన్నా చాలా టీమ్స్ ఉన్నారు. మరీ అంత బాగోదేమో అని చెప్పి ఇంకా నేనైతే ఇంక అక్కడేం మాట్లాడలేదు. జస్ట్ మీకు ఈ ఐటెమ్స్ అన్నీ చూపిద్దామని చెప్పి నేను వీడియో అయితే తీశాను. చూసారా బీట్రూట్ వాటర్. సో, మా ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకొని ఫోటోషూట్‌కి అయితే ఎళ్ళిపోతున్నాం మా టీమ్ అలా. కొన్ని ఫోటోషూట్స్ అయితే కంప్లీట్ చేసుకొని, ఇంకా ఆఫీస్‌కి వెళ్ళిపోవడానికి రిటర్న్ రెడీ అయిపోయాము. సో, ఎవరెవరు వెహికల్‌లో వెళ్ళాలో డిసైడ్ చేసుకుంటున్నారు అందరూ. మేమైతే ఇంకా ఫస్ట్ వచ్చిన ఆయన కార్‌లోనే వెళ్ళిపోవడానికి అందరమైతే కిందకొచ్చేసాము. వీళ్ళందరూ నన్ను వింతగా చూస్తున్నారు. ఏంటి ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేసింది ఇప్పటి వరకు ఆపలేదని చెప్పి. బట్ తప్పదు గదా! అన్నీ మీకు చూపించాలని నాకు ఉన్నది. సో, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా. ఇన్‌కేస్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.